సో ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి గారి మీద ఎక్కువగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. అంటే రీసెంట్‌గా ఆయన ఏ ఈవెంట్‌కి వెళ్ళినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని. సో ఇలాంటివి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆయన ఫ్లాప్ అయిన సినిమాకి వస్తున్నాడే అనిపిస్తుంది అన్న. ఆయన లేకపోతే నిజంగా పాపం 6 సినిమాలకు వచ్చాడు, 6 ఫ్లాపే. 6 సినిమాకి వచ్చాడు, గేమ్ చేంజర్ ఫ్లాపే. అంటే ఆయన స్టోరీ వాడడం పెద్దరికం కొద్ది వస్తున్నాడు, కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉంటుందా, వాళ్ళు అక్కడ రాజకీయం తెస్తున్నారు, అందువల్ల ఫ్లాప్ అవుతుంది. సైలెంట్గా వచ్చి అక్కడ జనసేన అనాల్సిన పనే ఉందన్న. రావాలి, లైలా మూవీ గురించి చెప్పుకోవాలి, ఈ సినిమాలో సక్సెస్ ఆయన యాడ్ చేసాడు, లేకపోతే డైరెక్టర్ గురించి అది చెప్పుకొని వెళ్ళిపోవాలి. జనసేన అంటున్నాడు, పృథ్వీ వస్తున్నాడు 11 అంటున్నాడు, 11 ఆయన అయ్యాడు. ఆఖరికి గుర్ర ఎవరయ్యారా, ఆయన అయ్యాడు. సినిమాలో టికెట్లు చూసారా, గ్రీనే, ఎల్లో హోటల్లా గ్రీనే, చావా ఫుల్ హౌస్ఫుల్. ఇక్కడ హిందీ చావా, ఇక్కడ తెలుగు వాళ్ళు చూస్తున్నారా, తెలుగు సినిమా చూస్తలా. మామూలుగా ఎస్ఎస్ అయినా మెకానిక్ రాకి పోయినా సరే చూశారు జనం, నేను కూడా చూశాను. లైలాకి అసలు వెళ్ళబుద్ధి అవట్లే నాకు, ఎందుకు వెళ్తా, అక్కడ సినిమాలో మ్యాటర్ లేదు, పైకి ఆడవాడి. అందువల్ల వీళ్ళు వచ్చి అనకూడదు. కానీ అన్న, నేను మెగా ఫ్యామిలీ అన్ని సినిమాలు చూశాను. మెగా ఫ్యామిలీ సినిమాకి వస్తే రాజకీయం తెస్తున్నారన్న. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చాడో అప్పటి నుండి రాజకీయం సినిమాలోకి తీసుకొచ్చేద్దాం, సినిమాను మొత్తం రాజకీయం చేసేద్దాం అని చూస్తున్నారు. జనాలుగా సినిమా వాళ్ళకి ఏం కావాలి, వీళ్ళని పొగిడితే మనం సినిమాలో ఉంటాం. ఇప్పుడు వాళ్ళు 7-8 హీరోలు ఉన్నారు కదన్నా, అది ఇలా కావాల్సింది ఏంటి, మనం ఈయన పూడే అనుకో ఏదో సినిమాలో రోల్ పడిద్ది, అట్లా వీళ్ళు చండాలం చేద్దాం సినిమా. బ్రహ్మానందం సినిమా ఈవెంట్ పోయినప్పుడు కూడా బ్రహ్మానందం అన్న మాటలు కావచ్చు, అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆడపిల్లల గురించి ఇవన్నీ కూడా ట్రోల్ చేస్తున్నారు. సో వాటి గురించి ఏం చెప్తారు? అది మరి ఆయన మనసులో మాటే, కానీ ఆయన అంత స్థాయిలో ఉన్న అట్ట ఆలోచనంటే షాక్ అయిపోతాం. ఆయనకి అంతమంది ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ లేరా? అసలు లేడీ ఫ్యాన్స్ జనాలు చచ్చిపోతారు నాందోళ. మన లాంటి జనాలందరికీ ఒక హీరో అంటే ఆయనే తెలుసు మనకు ఫస్ట్. అట్టండి ఆయన అసలు ఎట్లా అన్నాడు, ఏమన్నా వయసు పెరిగి చేదస్తూ ఏమన్నా పెరుగుతుందో ఏం అర్థం కావట్లే. ఆయన ఎందుకు అట్లా అన్నాడు అర్థం కావట్లేదన్న. అసలు అందరూ షాక్ అన్న. అంటే ఇప్పుడు ఒక సినిమా ఈవెంట్ పోయి రాజకీయాల గురించి మాట్లాడడం కానీ వాళ్ళ ఫ్యామిలీ వరస్ట్ థింగ్ అన్న, అసలు వరస్ట్ థింగ్. సినిమాలని రాజకీయాలని సమానంగా చూడొద్దు అంటున్నారు వాళ్ళు. సినిమాల్లోకి వెళ్ళి రాజకీయాలకు వెళ్ళిపోయేది వాళ్ళు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరన్నా రాజకీయాల గురించి మాట్లాడారా? ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ పార్టీ పెట్టినంత వరకు ఎవరన్నా రాజకీయాలు మాట్లాడిన చరిత్ర ఉందా? వీళ్ళు వెళ్ళి సినిమా నాశనం చేస్తున్నారు. అసలు రిపబ్లిక్ సినిమా మంచి సినిమా అన్న, చూసారా? రిపబ్లిక్ అని సాయిధరం మంచి సినిమా, చాలా మంచి సినిమా, చాలా కరెక్ట్. అది జనాల గురించి బాగా తీసాడు. ఆ సినిమాకి జనం వెళ్ళా, అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడకుండా పార్టీ గురించి హడావుడు చేసి కేకలేసి ఏదో చేసాడు. అట్లా చేస్తున్నారన్న వీళ్ళే చేస్తున్నారు నాశనం. వీళ్ళ సినిమా నచ్చింది వీళ్ళే నాశనం చేస్తున్నారు. ఇక్కడికి వెళ్తే దాని గురించే మాట్లాడాలి, మిగతా ఇప్పుడు నువ్వు అడిగావు నన్ను, నువ్వు దేని గురించి అడిగావు అదే చెప్పాలి కదా. నేను సినిమాకి వచ్చిన ఆయన సినిమా గురించే చెప్పాలి, క్రికెట్ గురించి అడిగితే క్రికెట్ గురించే చెప్పాలి, రాజకీయం గురించి అడిగితే రాజకీయం గురించి. అలా ఈయన మళ్ళీ రాజకీయ దీంట్లోకి వెళ్ళడానికి ఏ రాజకీయ సమావేశాల్లోకి వెళ్ళడం దేనికి సపోర్ట్ చేయడు. ఊరినే యాక్షన్ చేసి దండాలు పెట్టేసి రెచ్చగొట్టి వచ్చేస్తాయి. అసలు గేమ్ మొదలెట్టిందే చిరంజీవి. అక్కడ జగన్ దగ్గరికి వెళ్ళి దండాలు కట్టి ఏదేదో చేసి జనాలు చేసాడు. అట్లా చేసి ఆంధ్రాలో ఫ్యాన్స్ ఎక్కువైపోతారు కదా, మా చిరంజీవి దండాలు పెట్టేసాడు. జగన్ చేతులు కూడా కాళ్ళ మీద పడతాడండి. ఆయన వచ్చి ఆయన బాగా చెప్పుకున్నాడు, విన్నాడు మా ఆంధ్రాకి వచ్చి ఇండస్ట్రీ పెట్టండి, మా ఆంధ్రాలో స్థలాలు ఇస్తాను, అన్నీ ఇస్తాను, ఇండస్ట్రీని ఇక్కడ కూడా తీసుకురండి, ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేయండి, ఇక్కడ కూడా వైజాగ్ అన్నీ ఉన్నాయి కదా ఇస్తా అంటే అది వదిలేసి సెలవు కప్పాడు. ఇక్కడ నాటుకోడి రాయలసీమ అవన్నీ బాగానే తిన్నాడు, అవన్నీ వదిలేసాడు. దండం పెట్టారా, చేతులు కట్టుకున్నాడు. ఓరి బాబు చలేసి ఉంటుందిరా, చేతులు కట్టుకున్నాడు రా, అవి కూడా వదిలేశారన్న. ఏసీ ఫుల్ పెట్టుంటారా, చలేసి ఉంటుంది, అది కూడా వదిలేశారన్న. అసలు ఏంటో అన్న, ఫుల్ చెప్పాడు కన్నా నాటుకోడి. మన కేతిరెడ్డి కూడా అన్నాడుగా,